హాయ్. హాయ్. వీళ్ళు నీకు ముందే తెలుసా? తెలుసండి, యుఎస్ లో పరిచయం ఉంది. అవును రోజీ, తనకి పోస్ట్ ఎక్కడిచ్చావు? అది డార్జిలింగ్ లో పోస్టింగ్ ఇచ్చిందంట అజ్జీ, తను నాతో చెప్పింది. ఓ చూడు నందిని, ఇన్నాళ్ళు మనం అనాథలుగా ఉండడం వల్ల ఫ్యామిలీ గొప్పతనం ఏంటో తెలియలేదు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నీలో చాలా మార్పు వచ్చింది. అందరితో కలిసి చాలా సంతోషంగా ఉన్నావు. నీ సంతోషం ఇలా జీవితాంతం ఉండిపోవాలి. నేను కూడా నీ లైఫ్ అంతా సంతోషంగా ఉండడం కోసం నా ప్లేస్ ని త్యాగం చేసి నీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అది కాదే. ప్లీజ్ నందిని, నేను చెప్పే జాగ్రత్తగా విను. నీ వల్ల ఇక్కడ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నేను బ్రతకను అని చెప్పి వాళ్ళ సంతోషాన్ని నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది నందిని. నువ్వు ఇక్కడ ఉండడం వల్ల చాలా మంది హ్యాపీగా ప్రాణాలతో ఉంటారు. లేదంటే ఈ ఇల్లు శ్మశానం అవుతుంది. అలాగని నీకు ఇంట్లో ఏ ఇబ్బంది రానేను. ఖచ్చితంగా నీకు సిద్ధుకి పెళ్లి చేస్తా. ఆ తర్వాతే నా చావు ఉంటుంది. ప్లీజ్ రోజీ, అలా అనకు, నేను తట్టుకోలేను. చూడు నందిని, మనమిద్దరం బ్రతికినంత కాలం నువ్వు రోజీగానే బ్రతకాలి, నేను నందినిగానే బ్రతకాలి. ఈ విషయం మనిద్దరం ఎవరికీ చెప్పకూడదు. అలా అని ఒట్టు వేసుకుందాం. ఈ మాత్రం దానికి ఒట్టెందుకు రోజీ? లేదు నందిని, అలా ఒట్టు వేసుకుంటేనే మనమిద్దరం జాగ్రత్తగా ఉంటాం. ముందు నా మీద ఒట్టే. నందిని ప్లీజ్. నేను చెప్పేది అలాగే చెప్పాలి. ఈ రోజు నుంచి మనమిద్దరం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ నిజాన్ని బయట పెట్టకూడదని ప్రమాణం చేస్తున్నాం. అమ్మయ్యా, నాకు ఇప్పుడు చాలా రిలాక్స్డ్ గా ఉంది నందిని. సరే, ఇప్పటికే లేట్ అయింది, పడుకుందాం పద. రేపు ఒక చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి? మనం ఇద్దరం ప్రమాణం చేసుకుంటే సరిపోదు కదా, దానికి తగ్గట్టు సాక్ష్యాలు ఉండాలి కదా. అందుకే వాటి కోసం వెళ్ళాలి. దా. రండి మేడం, కూర్చోండి. మీకోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. నేను చెప్పానే నందిని. మీరేమిటి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? అబ్బే ఏం లేదు. టెన్షన్ పడడానికి ఇందులో ఏముంది? చాలా సందర్భాల్లో చాలా మంది తమ ఒరిజినల్ పేర్లను తమకు ఇష్టమైన పేర్లుగా మార్చుకున్నవారే. కాకపోతే ఇప్పుడు ఇక్కడ తమ పేరుని వేరే వాళ్ళ పేరుగా మార్చుకుంటున్నారు అంతే.
ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాదు కదా సార్? అసలు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఈవిడే రోజు అని గవర్నమెంట్ వారు రాజీ పత్రం కూడా ఇస్తారు. అదేనమ్మా గెజిటెడ్ సర్టిఫికేట్. ఇలాంటివి నేను చాలా చేశాను. నేను చెప్పిన సర్టిఫికేట్స్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. లక్ష్మి, కాఫీ. థ్యాంక్ యూ రోజీ. ఏంటమ్మా నువ్వు కాఫీ తీసుకొచ్చావు? పన్నోళ్ళు ఉన్నారు కదా. లక్ష్మికి నా చేతితో కలిపిన కాఫీ అంటేనే ఇష్టం, అందుకే నేనే కలుపుకొచ్చాను. సరే. సూపర్ ఉంది. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మంచి కాఫీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది చూడు, ఇదే నీకు చెప్పింది. హాయ్ అత్తయ్య. హాయ్, రా. ఏం ఓల్డ్ లేడీస్ అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు? అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే 4 గంటలకు వచ్చింది కాకుండా ఓల్డ్ లేడీస్ అంటావా? నిన్ను ఓల్డ్ లేడీస్ అంటావా? నిన్ను ఓల్డ్ లేడీస్ అంటావా? ఇంకోసారి ఇంకోసారి ఆలస్యంగా వస్తావా? దెబ్బ తగులుతుంది నాకు. దెబ్బ తగలనే కదరా కొట్టేది, అందుకే కొట్టేది. అర్జెంట్ పరుందని పిలిచి ఇలా పెళ్లి చేస్తారా? నీకు పెళ్లి చేయడానికి ఎలా పిలిచింది మిస్టర్ పోలీస్? వేస్ట్ పోలీస్. రే, నీకు రోజుకి తొందరలో పెళ్లి చేయాలని నేను నాని ఫిక్స్ అయ్యాం. నాని, నేను రోజుని పెళ్లి చేసుకోను. అవును, నేను రోజుని పెళ్లి చేసుకోను. అసలు నేను ఇష్టపడింది ఇదిగో రోజీ ఫ్రెండ్ నందినిని. మొదటిసారి చూసినప్పుడే నా మనసు నందినికి ఇచ్చేశాను. లోకి, లోకంలో నీలంటోడు ఒక్కడుంటే చాలు. ఎస్ఐ అయింది కూడా రోజు ఎవరో నంది ఎవరో కనిపెట్టలేకపోతున్నాడు. నువ్వేం పోలీసో ఏంటో. బావా, నాకు అన్యాయం చేయకు బావా. నిన్ను పెళ్లి చేసుకోవాలని అమెరికా నుంచి వచ్చాను. ప్లీజ్ బావా, నన్ను పెళ్లి చేసుకో బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ ప్లీజ్. లేదు, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను నందినినే ఇష్టపడ్డాను, నందినినే పెళ్లి చేసుకుంటాను. రే లోకి, రోజే 1000 కోట్ల రూపాయలకి వారసురాలు. అంత ఆస్తిని మిస్ చేసుకోవద్దురా. 1000 కోట్లు కాదు కదా, 1000 కోట్ల డాలర్లున్నా నేను రోజీని చేసుకోను, నందినిని చేసుకుంటాను. అదేంటి లోకి ఎలా మాట్లాడతావు? రోజుని పెళ్లి చేసుకుంటానన్నావు కదా. నీ మనవరాలు రోజీని నేను పెళ్లి చేసుకోను చేసుకోను చేసుకోను. ఎందుకలా నవ్వుతున్నారు? మరి నవ్వరా?
నందినిని ఒక్కరోజు రోజీగా ఉంటానంటే అందరూ ఒప్పుకున్నారు. నిన్ను ఏడ్పించాలని ఇలా డ్రామా ఆడి నీతో ఒక ఆట ఆడుకున్నారు. అర్థమైంది లోకి. నువ్వు రోజీని ఎంతగా ఇష్టపడుతున్నావో, రోజీ నందిని అన్న పేర్లతో సంబంధం లేకుండా ఈ బంగారు బొమ్మ మీద నువ్వు ఎంతగా మనసు పారేసుకున్నావో మాకు బాగా అర్థమైంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నీకు రోజీకి పెళ్లి చేసేస్తాం. నిజమేనాని? లక్ష్మి, మన గురువులు విజేంద్ర భారతీనంద స్వామి వారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నావు కదూ? తీసుకున్నాను రోజీ. ఆయన రావాలంటే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలా? అవునమ్మా, ఆయన అందరిలాంటి స్వామీజీ కాదు. ఎక్కడికైనా కాలినడకనే ప్రయాణం చేస్తారు. అది ఎంత దూరమైనా కావచ్చు. ఎటువంటి వెహికల్స్ వాడరు. ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకునేది అందుకే. ఆయన మన దగ్గరికి రావాలంటే అక్కడ 1 వీక్ ముందుగానే బయలుదేరతారు. అసలు సన్యాసం తీసుకున్న స్వామి ఎలా బతకాలో ఆయన్ని చూస్తే తెలుస్తుంది. ఏంటి ఈ రోజు అస్సలు అర్థం కావడం లేదు. దీనికి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, లేక లోకితో పెళ్లి ఇష్టం లేదా, అసలు పెళ్లి ఇష్టం లేదా? నమస్తే గురుగారు. నమస్కారం గురువుగారు. రోజీ రా. రామ్మా. అమ్మా రోజీ, అచ్చం మీ అమ్మమ్మలాగే ఉన్నావు. స్వామీజీ, ఆ అమ్మాయి నా మనవరాలు కాదు. ఇదిగో ఈ అమ్మాయి నా మనవరాలు రోజీ. ఈ అమ్మాయి మీ మనవరాలా? అవును స్వామి. స్వామి నోటితో ఏదైనా పలికారంటే అది సత్యమే అవుతుంది. ఆయన నోటి వెంట వచ్చే ప్రతి మాట ఆ దేవుని మాటే. ఈ అమ్మాయి రోజీ కాదా? ఆ అమ్మాయా? ఏంటిది? రోజీ, ఇద్దరు స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ.
తన దివ్య దృష్టితో నేనే అసలైన రోజీ అని కనిపెట్టారు. నన్నే రోజీ అని పిలిచారు. ఇప్పుడు కూడా నన్నే రోజీగా చూస్తున్నారు. ఇప్పుడేం చేయాలి? స్వామీజీ రండి. హర హర మహాదేవ, శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున, కాశీ విశ్వేశ్వర శంభో శంకర. నన్ను పిలిపించిన విషయం ఏంటో చెప్పండి. స్వామి, నా మనవరాలు రోజీకి నా మనవడు లోకీకి పెళ్లి చేయాలనుకుంటున్నా. మా ఇంటి గురుదేవులు మీరు. మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా అది మీ చేతుల మీదుగానే జరగాలి. మీ చేతుల మీదుగానే వీళ్ళిద్దరి పెళ్లి ముహూర్తం పెడితే అది మాకు గొప్ప వరం స్వామి. చాలా సంతోషం. కానీ ఈ ఇంట్లో ఆ శుభకార్యము కంటే ముందు కీడు జరగబోతుంది. ఏంటి స్వామి మీరు చెప్పేది? అవునమ్మా, ఈ ఇంట్లో ఆ శుభకార్యము కంటే ముందు కీడు జరగబోతుందనే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీ రక్త సంబంధంలో వాళ్ళకి ఎవరికో ఒకరికి హాని జరగబోతుంది. ఆ పరమేశ్వరుడు నాకు సూచించాడు. అది మీకు చెబుతున్నాను. మీ రక్త సంబంధానికి ఏ హాని అయినా జరగొచ్చు. అది ప్రాణ నష్టం అవ్వచ్చు, వేరే నష్టం అవ్వచ్చు. స్వామి, మీరన్నారంటే అది జరిగి తీరుతుంది. ఇప్పుడెలా స్వామి? ఇప్పుడెలా? స్వామి, మీరు చెప్పేది నిజమే కావచ్చు. కానీ నష్టం ఎలాంటిదైనా పెద్దవాళ్ళం మాకు జరిగినా పర్వాలేదు. మా పిల్లలకు, మనవళ్లకు, మనవరాళ్లకు జరగకుండా చూడండి స్వామి. చూడండమ్మా, శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు. ఆ శివుడు ఆజ్ఞ ఉంది కాబట్టే నేను మీ ఇంటికొచ్చాను. జరిగేది జరుగుతుంది. చెప్పాలనుకున్నాను కాబట్టే చెప్పాను. అయినా నేనిలా చెప్పడం వలన మీరు జాగ్రత్త పడవచ్చు, కొన్ని నిజాలు తెలుసుకోవచ్చు. స్వామి, ఇప్పుడు లోకీకి రోజీకి వివాహం జరిపించొచ్చా? జరిపించవచ్చా వద్దా అనేది వాళ్ళ జాతకమే చెబుతుంది. జాతకం వినోద్, జాతకాలు తీసుకురా.